ఓకే, నెక్స్ట్ మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించి నెక్స్ట్ పార్ట్ మనం చూసినట్లయితే ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏం ఇచ్చాడంటే కొంత సొమ్ముపై 2 సంవత్సరాల్లో వచ్చే బారు వడ్డీ చక్ర వడ్డీలు 300 మరియు 315 రూపాయలు అయినా సంవత్సరానికి వడ్డీ శాతము ఎంత అని చెప్పేసి అడిగాడండి. ఏంటండి సంవత్సరానికి వడ్డీ శాతము ఎంత అని చెప్పేసి అడిగాడు. సో ఇక్కడ మీరు ఫస్ట్ మనకి చూసినట్లయితే బారు వడ్డీ ఇచ్చాడు, అదేవిధంగా చక్ర వడ్డీ ఇచ్చాడు. బారు వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడంటే 2 సంవత్సరాలకు కలిపి 300 రూపాయలు ఇచ్చాడండి సింపుల్ ఇంట్రెస్ట్. సో 2 సంవత్సరాలకి 300 అంటే ఒక సంవత్సరానికి 150, ఇంకొక సంవత్సరానికి 150 అనే కదా అర్థం సింపుల్ ఇంట్రెస్ట్, అవునా కాదా? ఇది వాడు చెప్పింది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడంటే 2 సంవత్సరాలకి కలిపి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 315 రూపాయలు ఇచ్చాడు. సో సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 15 రూపాయలు. సో ఈ 15 రూపాయలు ఎందుకు వచ్చింది అంటే రెండవ సంవత్సరము మొదటి సంవత్సరం వచ్చిన వడ్డీకి వడ్డీ లెక్కిస్తాం కాబట్టి, అంటే అర్థం ఈ 15 రూపాయలు ఏదైతే ఉందో ఇది మొదటి సంవత్సరం వచ్చిన వడ్డీకి వడ్డీ అనమాట. మొదటి సంవత్సరం ఎంత వచ్చింది? 150 వచ్చింది. సో మొదటి సంవత్సరం 150 వచ్చింది కాబట్టి ఈ 150కి వడ్డీ ఎంత అంటే 15 రూపాయలు. 150కి వడ్డీ 15 రూపాయలు. అయితే మనకు అడిగింది ఏంటంటే వడ్డీ శాతాన్ని కనుక్కోమన్నాడు. వడ్డీ శాతం అంటే ఎంతకు లెక్కేస్తాం మనం? 100కి. 150కి 15 రూపాయలు అయితే 100కి ఎంత అవుద్ది? 10 రూపాయలు, అంటే 10%. కాబట్టి 100/150 ఇంటూ 15. సో 15 ఒకట్లు 15 పదులు 0 0 అంటే 10%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతనన్నా 10%. ఎప్పుడైనా సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఇచ్చేసాడు అంటే చాలా ఈజీ అయిపోద్ది క్వశ్చన్. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ 300 2 ఏళ్ళకి అన్నాడు అంటే ఒక సంవత్సరానికి 150, మొదటి సంవత్సరానికి 150, రెండో సంవత్సరానికి 150. సో ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 సంవత్సరాలకు 315 అన్నాడు అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 15 రూపాయలు. ఈ 15 రూపాయలు దేనికి అంటే మొదటి సంవత్సరం వచ్చిన వడ్డీకి వడ్డీ అనమాట. అంటే 150కి 15, 100కి ఎంత? ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక నిర్దిష్ట సొమ్ముపై 2 సంవత్సరములకు చక్ర వడ్డీ 408 రూపాయలు మరియు అదే రేటుతో అదే కాలానికి బారు వడ్డీ 400 రూపాయలు అయితే ఆ సొమ్ములో 10% విలువ ఎంత? ఇది మనకు 10% విలువ ఎంత అని అడిగాడు. ఇక్కడ కూడా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 400. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 400. ఈ 400 2 ఏళ్ళ కంటే 200, ఇది 200. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడండి? 408 రూపాయలు ఇచ్చాడు. అంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 8 రూపాయలు. 8 రూపాయలు ఎందుకు ఎక్స్ట్రా వచ్చింది? ఈ 200లకు వడ్డీ అనమాట. సో 200కి వడ్డీ ఎంత అంటే 8 రూపాయలు. 200కి వడ్డీ ఎంత అంటే 8 రూపాయలు 200కి. సో ఇప్పుడు మనకి ఏంటి అడిగాడంటే ఆ సొమ్ములో 10% విలువ ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు వడ్డీ రేటు కనుక్కుందాం ముందు మనం. వడ్డీ రేటు కనుక్కున్నట్లయితే సో 100కి ఎంత అవుద్ది? సో 100కి ఎంత అవుద్ది అంటే 4% అవుతుంది. 200కి 8 అయితే 100కి 4 అవుతుంది. కాబట్టి 100/200 ఇంటూ 8. సో 0 0 పోతే 2 ఒకట్లు 2 4 అంటే 4%. అంటే వడ్డీ ఎంత అండి? సంవత్సరానికి 4%. సో ఈ 4% ఏదైతే ఉందో ఇది వడ్డీ కదా. అంటే ఒక సంవత్సరానికి సింపుల్ ఇంట్రెస్ట్ కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ మొదటి సంవత్సరానికి తీసుకుందాం మనం, ఎంత అవుద్ది? 200 అవుద్ది. అంటే ఈ 4% ఏదైతే ఉందో ఇది 200కి సమానము. ఎందుకు సమానం చేసామండి ఈ 4%ని? ఇది వడ్డీయే కదా. 4% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే మొదటిసారి 400లో 4% లెక్కయ్యు ఎంత అవుతుంది మనకి? అది మనకి అంటే 400లో 4% కాదు, మనకి అది ఇచ్చిన ప్రిన్సిపల్లో 4% లెక్కేస్తే మనకి మొదటి సంవత్సరం వడ్డీ 200 వస్తుంది అనమాట. అయితే ఈ 4% 200 అయితే మనకి ఏంటి అడిగాడు? మొత్తం ఎంత అని అడిగాడు. మొత్తం కాదు, ఆ సొమ్ములో 10% ఎంత అని అడిగాడు. ఆ సొమ్ములో 10% ఎంత అవుద్దంటే 4% 200 అయితే 10% 10/4 ఇంటూ 200 అంటే ఎంత అవుతుందండి? 500 రూపాయలు అవుతుంది. ఆ సొమ్ములో మొత్తం ఎంతండి? 10% ఎంతండి? 500 రూపాయలు మనకి అవుతుందన్నమాట. అర్థమైంది కదండి ఇక్కడ క్వశ్చన్ మనకి. ఈ 4% వచ్చిన తర్వాత ఏం చేయాలో చాలా మందికి అర్థం కాదు. 4% అనేది వడ్డీ కాబట్టి ఒక సంవత్సరానికి వడ్డీ కాబట్టి ఒక సంవత్సరానికి నేను ఈక్వల్ చేశాను. నేను ఒక సంవత్సరానికి 4% 200, మనకి 10% అడిగాడు కాబట్టి 10% ఎంత అంటే 500 అవుతుంది. అది రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టంటే
కొంత సొమ్ముపై 2 సంవత్సరాలలో వచ్చిన చక్ర వడ్డీ మరియు బారు వడ్డీల మధ్య భేదము 60 రూపాయలు. చక్ర వడ్డీ బారు వడ్డీల మధ్య భేదం ఎంత అంటే 60 రూపాయలు. బారు వడ్డీ ఎంత ఇచ్చాడంటే 1440 రూపాయలు. బారు వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 2 సంవత్సరాలకి. 2 సంవత్సరాలకి 1440 రూపాయలు అయితే మొదటి సంవత్సరానికి ఎంత అవుద్ది 720, రెండో సంవత్సరానికి ఎంత అవుద్ది 720 అయితే అయినా సంవత్సరానికి వడ్డీ శాతం ఎంత? చూడండి, చక్ర వడ్డీ బారు వడ్డీల మధ్య భేదం ఏదైతే ఉందో ఆ భేదం ఎందుకు వస్తుంది అంటే రెండో సంవత్సరం దీనికి వడ్డీ అనమాట 60 రూపాయలు. అంటే రెండవ సంవత్సరం దీనికి వడ్డీ 60 రూపాయలు. అంటే అర్థం ఏంటి, 720కి వడ్డీ 60 రూపాయలు అయితే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కుంటాం. అర్థమైందా? ఈ భేదం ఏదైతే ఉందో ఈ భేదం అనేది 2 సంవత్సరాల్లో భేదం అంటే అర్థం ఏంటంటే మొదటి సంవత్సరం వచ్చిన వడ్డీ ఏదైతే ఉందో అదే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య 2 సంవత్సరాల్లో భేదం అవుతుంది. కాబట్టి 720 అనేది 720కి వడ్డీ ఎంత అంటే 60 రూపాయలు. అయితే మనకి 100కి ఎంత వడ్డీ శాతం కొనుక్కోవాలంటే ఏంటంటే 100కి ఎంత 100/720 ఇంటూ 60. ఓకే, 0 0 6 1 6 12 100/12. 100/12 అంటే చూడండి 50/4తో కూడదా 4 25 4 3. ఓకే, అంటే 3 8 8 and 1/3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా అడిగాడు. ఎస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు. ఎంత వచ్చిందంటే 8 and 1/3%. ముందు క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ ఒకటేనండి. అక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చి డిఫరెన్స్ మనం కనుక్కున్నాం. ఆ డిఫరెన్స్ నేను ఇచ్చేసాడు. అర్థమైందా? మీకు గుర్తుందా? ఇక్కడ ఇది సింపుల్ ఇంట్రెస్ట్ రాసి ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ రాసి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అని రాశాను 60 రూపాయలు. 60 నేను ఇచ్చేసాడు డైరెక్ట్గా. సో 720కి 60 అయితే 100కి ఎంత? 720కి వడ్డీ ఎంత అంటే 60 రూపాయలు. అప్పుడు 100కి ఎంత అనేది కనుక్కుంటున్నాం మనం, అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కొంత సొమ్ముపై సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున 2 సంవత్సరాలకు వచ్చే చక్ర వడ్డీ 420 రూపాయలైన బారు వడ్డీ ఎంత అని అడిగాడండి. చూడండి, 2 సంవత్సరాలకు వచ్చే చక్ర వడ్డీ ఎంత అని అడిగేది. చక్ర వడ్డీ ఇచ్చాడు, బారు వడ్డీ ఇవ్వలేదు. సో బారు వడ్డీ ఇవ్వలేదు అంటే మనకు కొంచెం కష్టం అవుతుంది. సో కష్టం అవ్వాల్సినంత అవసరం ఏంటి లేదు. ఇక్కడ మనకి ఏంటి ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి 2 సంవత్సరాలకు అన్నాడు. మనకు తెలుసుగా ప్రొసీజర్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అంటే 1/10. సో 2 సంవత్సరాలు కాబట్టి ఏం చేస్తాం మనము 10² అవుద్ది ప్రిన్సిపల్. మనకి మెథడ్ 5లో చేస్తే సరిపోద్ది 10². ఇది ప్రిన్సిపల్. సో మొదటి దానికి 1/10 అంటే 10, మొదటి దానికి 1/10 అంటే 10, మళ్ళీ దీనికి 1/10 అంటే 1. ఓకే, సో ఇప్పుడు మనకేం చెప్తున్నాడు, 2 సంవత్సరాలకు వచ్చే చక్ర వడ్డీ 420 అయితే బారు వడ్డీ ఎంత అని అడిగాడు. సో చక్ర వడ్డీ ఎంత అవుతుందో చెప్పండి. దీంట్లో నుంచి మొత్తము 10 + 10 + 1 కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21. మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది చెప్పండి. 10 + 10 20. సో ఈ 20 యొక్క భాగాన్ని లెక్కలో ఎంత ఇచ్చాడంటే 420 అని ఇచ్చాడు. 420 అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 20 భాగాలు. సో 20/21 ఇంటూ 420. సో 21 1 21 2. సో 400 అవుద్ది. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత నాన్న 400 అవుద్ది. ఓకేనా? అది 400 అవుతుందన్నమాట. ఓకే, లేదు దీన్ని ఇంకొకలాగా కూడా చెయ్యొచ్చు. ఈ 420 ఉంది కదా, 420ని నువ్వు చూడండి 200 200 ఇలా 20 వేసుకో. సో 400 ఈ 200లో 10% ఎంత? 10% 20. సో ఇది ఈ 10%కి 20 ఈక్వల్ అయితే ఈ పార్టిషన్ కరెక్ట్ అనమాట. ఆ విధంగా కూడా చెయ్యొచ్చు. అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ఇది 200 ఇది 200 400 అవుద్దని డైరెక్ట్గా వేయచ్చు. కాకపోతే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కదా, క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత చేయాలి ఆ పని. ఓకే, ఒకవేళ 220 10% అవ్వలేదు అనుకో, అది ఆ పార్టిషన్ 420 ఇలా పార్టిషన్ చేసేది తప్పు అనమాట. ఓకేనా? అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే సంవత్సరానికి 16.2/3% చొప్పున 3 సంవత్సరములకు కొంత సొమ్ముపై చక్ర వడ్డీ 12,700 రూపాయలు అయినది. అదే సొమ్ముపై అంతే వడ్డీ రేటుతో అంతే సమయానికి వచ్చే సాధారణ వడ్డీ ఎంత? నేను చెప్పాను కదా, చక్ర వడ్డీ సాధారణ వడ్డీకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ గురించి అడిగితే
ఇంత పెద్దగా కన్ఫ్యూజ్ చేసి అడిగినప్పుడు నో డౌట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా సింపుల్గా మెథడ్ 5లో మనం ఎలా చేసాం అలా వెళ్ళిపోండి. సో ఇప్పుడు 16 and 2/3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 16 and 2/3% అంటే 1/6 అనమాట. ఎన్ని సంవత్సరాలకి? 3 yearsకి చేసేద్దాం. అదే సమయానికి అంతే దీనికని చెప్పేసి అడిగాడు కాబట్టి 3 yearsకి అంటే 3 installments అంటే 6 cube అవుద్ది. 6 cube అంటే కొంచెం ఈ చివరి రాస్తాను. 6 cube అంటే 216. ఇందులో 1/6 1/6 ఇది 36 మళ్ళీ ఇందులో 1/6 అంటే 6, ఇందులో 1/6 అంటే 6, ఇందులో 1/6 అంటే 6, ఈ 6లో 1/6 అంటే 1. ఇది మనకు వచ్చినటువంటి డేటా. ఇప్పుడు మనకి ఏంటి ఇచ్చాడు, ఏం కనుక్కోమన్నాడు, జాగ్రత్తగా చూస్తే అయిపోయింది. ఒకసారి చూద్దాం. చక్రవడ్డీ ఇచ్చాడండి 12,700. సో చక్రవడ్డీలు కలపండి. చక్రవడ్డీ అయితే ఏంటవుతుంది చెప్పండి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే ఏంటవుద్ది? 36 3 ఓకే 108 ఇది ప్లస్ 1 6 2 3 3 6 18 ప్లస్ 1 ఇది చక్రవడ్డీ అవుద్దండి. సో ఇది 108 ప్లస్ 18 ప్లస్ 1. సో ఎంత అవుతుందంటే 18 ప్లస్ అంటే 26 ప్లస్ 1 27, 127 అవుతుంది. ఇది లెక్కలో ఇచ్చేసాడు. ఈ 127 భాగాలు అంటే ఎంత అంటే 12,700 ఇచ్చాడు. మనకి ఏం కనుక్కోమని అడిగాడు? అంతే వడ్డీ రేటుతో అంతే సమయానికి వచ్చే సాధారణ వడ్డీ ఎంత? సాధారణ వడ్డీ అంటే ఏంటి? 36 3లో 108. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత నాన్న? 36 × 3 108 సింపుల్ ఇంట్రెస్ట్. సో ఈ 108 భాగాలు కనుక్కోమన్నాడు. చూడండి 127 భాగాలు 12,700 అయితే 108 భాగాలు 10,800 అవుద్ది. 2 సున్నాలే చేర్చిడివే. సో 108/127 × 12700 ఓకే 10,800 అనమాట. ఓకేనండి, ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. అర్థమైందా? అది. సో ఇప్పుడు ఎప్పుడు కూడా సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య రిలేషన్ అడిగారంటే నో డౌట్ డైరెక్ట్గా ఈ మెథడ్కి వెళ్ళిపోండి, ఈజీగా వచ్చేస్తుంది మీకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమంటున్నాడు అంటే, ఇక్కడ మీరు చూసినట్లంటే ఒక నిర్దిష్ట సొమ్ముపై సంవత్సరానికి 10% చొప్పున 2 సంవత్సరములకు వచ్చే వార్షిక చక్ర వడ్డీ 3 సంవత్సరములకు వచ్చే బారు వడ్డీకి భేదము 10,080 రూపాయలు అయితే ఆ సొమ్ము ఎంత? ఇక్కడ చూడండి ఒకసారి క్వశ్చను 2 సంవత్సరాలకు వచ్చే వార్షిక చక్ర వడ్డీకి 3 సంవత్సరాలకు వచ్చే బారు వడ్డీకి మధ్య భేదం అడుగుతున్నాడు. సో 2 సంవత్సరాలకి చక్రవడ్డీ, 3 సంవత్సరాలకు బారు వడ్డీ అడిగాడు. కాబట్టి ఇక్కడ మన చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య రిలేషన్ గురించి అడిగాడంటే ఏం చేయమని చెప్పాను నేను? నో డౌట్ మెథడ్ 5లోకి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడంటే 10% ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతనన్నా 10%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అంటే ఇది 1/10 అవుద్ది. సో ఇప్పుడు నేను 2 సంవత్సరాలకు లెక్క వేయాలా 3 సంవత్సరాలకు లెక్క వేయాలని డౌట్ వస్తుంది. ఇప్పుడు మెథడ్ 5 నో డౌట్ హ్యాపీగా 3 సంవత్సరాలకే లెక్కేసేయండి. పెద్ద ఫిగర్ నెంబర్ ఏదైతే ఉంటే 2 3లో పెద్దది 3 కాబట్టి 3 yearsకి లెక్కేసేసి. సో 3 yearsకి లెక్కేసి ఇది 10 cube అవుద్ది. 10 cube అంటే 1000 అవునా? సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు ఏంటంటే చెప్పాడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఇచ్చాడు. ఇవంతా అయిపోయింది. సో ఇప్పుడు మనం లెక్కేసేద్దాం. 10 cube 1/10 ఇది 1/10 ఇది 1/10. సో 1/10 అంటే ఇది ఎంత 100, ఇది 100, ఇది 100. సో ఇందులో మళ్ళీ 10, 1/10 అంటే ఇది 10. సో దీనికి 1/10, దీనికి 1/10, దీంట్లో 1. ఓకేనా? ఇక గీతలు గీయమంటే గీస్తాను. ఈ 2 దీనికి, ఇది దీనికి, ఇది దీనికి. ఓకేనా? ఇప్పుడు మనకి ఏంటంటే ఇచ్చాడు చూడండి ఒకసారి. 2 సంవత్సరాలకు వచ్చే వార్షిక చక్రవడ్డీ, 2 సంవత్సరాలకి చక్రవడ్డీ CI ఫర్ 2 years ఎంత? 100 + 100 + 10, 100 + 100 + 10 అంటే 210. 100 + 100 + 10 అంటే 210. తర్వాత ఏంటి? వార్షిక చక్రవడ్డీ 3 సంవత్సరాలకు వచ్చే బారు వడ్డీ భేదం, 3 సంవత్సరాలకు వచ్చే బారు వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్
3 years 100 + 100 + 100 ఎంత 300. ఇవి మనకి ఇందులో వచ్చాయి లెక్కలో. వీటి గురించి ఏం చెప్పాడు చూసారా? 2 సంవత్సరాలకు వచ్చే వార్షిక చక్ర వడ్డీకి 3 సంవత్సరాలకు వచ్చే బారు వడ్డీకి భేదము 1080 రూపాయలు. అంటే ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో అది 1080 రూపాయలు ఇచ్చాడు. సో ఇది ఎంత? ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 90 భాగాలు. ఈ 90 భాగాలు లెక్కలో ఎంత ఇచ్చాడంటే 1080 ఇచ్చాడు. అయితే అయినా ఆ సొమ్ము ఎంత అన్నాడు. ఆ సొమ్ము అంటే ఏంటి? 1000 రూపీస్. ఇది ప్రిన్సిపల్ ఎంత అన్నాడు. సో 1000. సో 12 9 కదా 180 అంటే 12,000. సో 1000/90 × 10800 00 91 9 12 180 12 × 1000 12,000 మన ఆన్సర్ అనమాట. ఎంతండి? 12,000 మన ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదండి? సో సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య రిలేషన్ ఇచ్చాడంటే నో డౌట్ ఈ మెథడ్కి వెళ్ళిపోవచ్చు. ఓకే కదా? మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఎప్పుడు ఏ మెథడ్ చేయాలనేది ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుందని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్క కట్టే పద్ధతిలో సంవత్సరానికి 10% వడ్డీ రేటుతో 6,000 రూపాయల మీద ఒక సంవత్సరానికి అంతమయ్యే చక్ర వడ్డీకి అదే మొత్తానికి అదే రేటుతో ఒక సంవత్సరానికి అయ్యే సరళ వడ్డీకి మధ్య ఉన్న వ్యత్యాసం ఎంత? చూడండి, చక్ర వడ్డీకి సరళ వడ్డీకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అడిగాడు. ఇక్కడ మనకి ఏంటంటే 10% వడ్డీ రేటు. ఇది ఇక్కడ చూడండి, ఈ డిఫరెన్స్ అనేది మనం 2 రకాలుగా చేయొచ్చు. అలా ఫార్ములా ఉపయోగించి కూడా చేయొచ్చు, కానీ ఫార్ములా కంటే కూడా చక్కగా మనకి ఈ మెథడ్ 5లో అయితే చాలా బాగా వచ్చేస్తుంది అనమాట. ఈజీగా ఫార్ములా ఉపయోగించేసుకుని వస్తుంది, రాకపోవడం అయితే లేదు. అర్ధ సంవత్సరానికి లెక్క వేస్తే అన్నాడు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కాస్త ఇదేంటిది పర్ యానం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అనేది పర్ యానం సంవత్సరానికి. కానీ అర్ధ సంవత్సరానికి మనం లెక్కేస్తాం కాబట్టి ఎంత అవుద్ది? 5%. 5% అంటే 1/20. సో ఇప్పుడు ఇలాగా 1/20 అయితే ఎన్ని ఇన్స్టాల్మెంట్లు కట్టాలో ఒక్కసారి లెక్క చదివితే అర్థమవుతుంది మనకి. చూడండి, 10% సంవత్సరానికి 10% వడ్డీ రేటుతో 6,000 రూపాయల మీద ఒక సంవత్సరానికి అంతమయ్యే చక్ర వడ్డీతో ఒక సంవత్సరానికి లెక్క కట్టాలి. ఒక సంవత్సరానికి లెక్క కట్టాలి, అర్ధ సంవత్సరానికి వడ్డీ ఇవ్వాలి. అంటే ఎన్ని ఇన్స్టాల్మెంట్లు? 2 ఇన్స్టాల్మెంట్లు అనమాట. ఎంతండి? 2 ఇన్స్టాల్మెంట్స్. సో 2 ఇన్స్టాల్మెంట్స్ కాబట్టి ఈ 20 కాస్త ఏమవుతుంది? 20 స్క్వేర్ అవుతుంది ప్రిన్సిపల్. అంటే 400 ప్రిన్సిపల్. ఓకే, ఇప్పుడు 400 అయితే ఈ 1/20. సో 20 ఇందులో 1/20 కడితే మళ్ళీ 1. ఇది మనకు వచ్చింది. అయితే 6,000 రూపాయలు అసలు ఇచ్చాడు. ఇప్పుడు ఏంటి అడిగాడు? అదే మొత్తానికి అదే రేటుతో ఒక సంవత్సరానికి అయ్యే సరళ వడ్డీ మధ్య ఉన్న వ్యత్యాసం, అంటే చక్ర వడ్డీకి సరళ వడ్డీకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం అడిగాడు. సో ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 20 + 20 + 1 41. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 20 + 20 అంటే ఎంత అండి? 40. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 1 భాగం. సో 400 భాగాలు లెక్కలో ఇచ్చేసాడు ప్రిన్సిపల్. ఎంత అది? 10% వడ్డీ రేటుతో 6,000 రూపాయల మీద అన్నాడు. అంటే 6,000. సో మనకు కావాల్సింది ఏంటండి? ఈ 1 భాగమే కావాలి. సో 1/400 × 6,000. 0 2 0 4 1 4 15. అంటే 1 భాగం ఎంత అండి? 15 రూపాయలు. ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 15 రూపాయలు అనమాట. ఇప్పుడు ఇది 15 రూపాయలు. ఇది ఎప్పుడంటే 2012లో ఇప్పుడు ఇచ్చాడు విఆర్ఓకి. ఓకేనండి, ఇది అనమాట. ఓకే కదా? అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, కొంత మొత్తము చక్రవడ్డీతో 2 సంవత్సరాలలో 1000 రూపాయలు మరియు 3 సంవత్సరాలలో 1200 అయినది. అయినా వడ్డీ రేటు ఎంత? చూడండి, 3 సంవత్సరాలకేమో 1200 అయిందట, 2 సంవత్సరాలకేమో 1000 రూపాయలు అయిందట. చూడండి, 3 ఇయర్స్కి
పెద్దది ఫస్ట్ రాస్తున్నాను. 1200 అయింది. 2 ఇయర్స్కి 1000 రూపాయలు అయింది చక్రవడ్డీతోనే. అంటే ఎంత పెరిగింది ఒక సంవత్సరానికి? 200 పెరిగింది. ఒక సంవత్సరానికి 200 పెరిగింది. ఎందుకు పెరిగిందండి 200? వడ్డీ వచ్చింది. దేని మీద వడ్డీ వస్తుంది అంటే రెండో సంవత్సరానికి అది 1000 రూపాయలు అయింది కదా. ఈ 1000 రూపాయల మీద వడ్డీ 200 రూపాయలు వస్తే అప్పుడు మూడో సంవత్సరానికి ఇది 1200 అవుద్ది. అవునా కాదా? చెప్పింది అర్థమైంది. రెండో సంవత్సరానికి 1000 రూపాయలు అయింది, మూడో సంవత్సరానికి 1200 అయింది అన్నాడు. సో రెండో సంవత్సరానికి 1000 రూపాయలు అవ్వడం అంటే అర్థం ఏంటంటే ముందు అతను తీసుకున్న అప్పు ఇదే కలిపి 1000 రూపాయలు అయినట్టు, అప్పును వడ్డీ కలిపి. సో ఇది 1000 రూపాయలు అయింది అంటే ఇది 1200 అయిందంటే ఈ 200 ఎందుకు పెరిగిందంటే ఈ 1000 రూపాయల మీద వడ్డీ 200 కదా. అది ఇక్కడ అర్థం. అంటే ఒక సంవత్సరానికి 1000 రూపాయలకి వడ్డీ ఎంత వచ్చిందంటే 200 వచ్చింది ఒక సంవత్సరానికి. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి అంటే వడ్డీ రేటు ఎంత అని అడిగాడు కాబట్టి 100కి ఎంత వస్తుంది? 1000కి 200 అయితే 100కి ఎంత వస్తుంది అనేది కనుక్కోవాలి. 100/1000 ఇంటూ 200. ఓకే, ఇవి 3 సున్నాలు, ఇది 1 సున్నా, ఇవి 2 సున్నాలు, 20. ఎంతండి వడ్డీ రేట్? ఎంతనన్నా 20%. వడ్డీ రేట్ ఎంత? 20% అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. మీకు అయితే క్లారిటీ ఉంది కదా ఇది ఎందుకు అవుతుంది ఇలాగా? 20% అవుతుంది అనమాట. వడ్డీ రేటు 20% అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కొంత సొమ్ము P 2 సంవత్సరాలలో చక్రవడ్డీ కలుపుకొని 29,400 మరియు 3 సంవత్సరాలలో చక్రవడ్డీని కలుపుకొని 34,300 అయినది. అయినా ఆ సొమ్ము ఎంత అని అడిగాడండి. అయినా ఆ సొమ్ము ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, ముందు క్వశ్చన్ ఈ క్వశ్చన్ చిన్న ఒకేలాగా ఉంది, చిన్న డిఫరెన్స్ అంతే, అంతకు మించి ఏం లేదు. ఒకసారి చూద్దాం. ముందు క్వశ్చన్లో మనకి 2 సంవత్సరాల్లో 1000 రూపాయలు, 3 సంవత్సరాల్లో 1200 అయితే వడ్డీ రేటు కనుక్కున్నాం కదా. అదే పద్ధతిలో ఇక్కడ కూడా వడ్డీ రేటు కనుక్కుందాం. ఇప్పుడు 33,000 ఇది ఎంత? 3 సంవత్సరాల్లోనా? 3 సంవత్సరాల్లో 34,400 అయింది. 300. 2 సంవత్సరాల్లో 29,400. సో 29,400 అంటే ఇది 600 అంటే 4,900 అండి. ఓకే, ఇది 600, అది 4,300 అంటే 4,900. అంటే ఈ 4,900 ఎందుకు ఎక్కువ వచ్చింది అంటే ఈ 29,400కి వడ్డీ అనమాట ఒక సంవత్సరానికి, ముందు లెక్కలాగే. సో 29,400కు వడ్డీ 4,900 అయితే 100కి వడ్డీ ఎంత? 100కి వడ్డీ ఎంత? సో 100కి ఎంత అంటే 100/29400 ఇంటూ 4900. ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు. సో ఇక్కడ 7తో పోతాయి అవి. 7 4 పోతుంది. 7 7 7 4 28, 7 2 7 1 7 6. ఓకే, 100/6. 100/6 అంటే ఎంత అండి? 1/6 అంటే 16 and 2/3. ఎందుకంటే 6 16. చూడండి, 6 16 96. 96 అంటే మళ్ళీ ఎంత మిగులుతుంది? 4 మిగులుతుంది. 4/6 అంటే 2/3. సో 16 and 2/3% వడ్డీ రేటు. అయితే మనకి వడ్డీ రేట్ అడిగాడా? వడ్డీ రేట్ అడగలా. చూడండి, అయినా ఆ సొమ్ము ఎంత అని అడిగాడు. ఆ సొమ్ము ఎంత అని అనేటప్పుడు మనం వడ్డీ రేటు అయితే కనుక్కుంటే సుఖం లేదు. కాకపోతే వడ్డీ రేటు వచ్చేసింది కాబట్టి మనకి వడ్డీ రేట్ ఎప్పుడైతే వచ్చేసిందో అప్పుడు ఈ క్వశ్చన్ మనం చేయడం చాలా ఈజీ అయిపోద్ది. ఎందుకు అంటే వడ్డీ రేట్ వచ్చిందనుకో మనం చాలా సింపుల్గా ఏం చేయొచ్చు, మనం ఈ మెథడ్ 4 మెథడ్ 5లో ఆ సొమ్ము ఎంతో కనుక్కోవచ్చు. సో వడ్డీ రేట్ ఇది కాబట్టి దీన్ని 1/6 అనుకో. 16 and 2/3 అంటే 1/6. సో 1/6ని ఇక్కడ 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి 2 ఇచ్చాడు కదా. ఇది 2 ఇయర్స్కి, ఇది 3 ఇయర్స్కి ఇచ్చాడు కదా. ఈ రెండిట్లో ఏదో ఒకటి కనుక్కో చాలు. ఈ 2 ఇయర్స్కి నేను కనుక్కుంటాను. సో 2 ఇయర్స్కి అంటే నువ్వు ఏ పద్ధతిలో మెథడ్ 4లో చేసినా పర్వాలేదు, మెథడ్ 5లో చేసినా పర్వాలేదు. సో మెథడ్ 4లో నేను చేస్తాను. 1/6 కాబట్టి 6 7 6 7. సో 6 6 36, 7 7 49. ఓకే, ఇదనమాట 6 6 36, 7 7 49. సో ఇప్పుడు అంటే 36 రూపాయలు 2 సంవత్సరాలు ఎంత అవుతుంది? 49 రూపాయలు అవుతుంది. సో ఇది 49 రూపాయలు అంటే ఇప్పుడు 36 అంటే ఏంటో కనుక్కోవాలి. కాబట్టి 49 అంటే 29400 అయితే మనకు 36 ఎంత? ఇది ప్రిన్సిపల్ కావాలి కాబట్టి 36/49 ఇంటూ 29400. ఓకే,
సో ఇందాక మనం దీన్ని తగ్గొట్టాం, 7 ఏళ్ళు 7 4లు 7 రెళ్ళు 7 1లు 7 6లు అంటే 49 6లు కొట్టేసినా పర్వాలేదు. సో 36 × 6 అంటే 216. 21600 21600 అనేది ప్రిన్సిపల్ అనమాట. 2 అంటే 21,600 అనేది దీని యొక్క అసలు. అర్థమైందా? ఈ 1/6 ఎప్పుడైతే వచ్చేసిందో మనకి ఇది చేయడం పెద్ద ఈజీ కాదు. సో ఇలాంటప్పుడు మెథడ్ 5 ఉపయోగించామనుకో పెద్దదిలా కనిపిస్తుంది నీకు, ఇది ఈజీలా కనిపిస్తుంది. ఎందుకంటే ఇవి రాయకుండా కూడా ఈ 2 ఫిగర్లు మనం చెప్పగలం. ఇది ఎప్పుడు 1/6 వచ్చిందో అప్పుడు 2 ఇయర్స్కి ఎంత అవుతుందంటే 6 6ల 36, 6 + 1 7 7 7 49 అంటే 49 అనేది అమౌంట్, 36 అనేది ప్రిన్సిపల్ అవుద్ది అనేది మనం రాయకుండా, ఇది రాయకుండా మనం చెప్పలేమా ఇవి? అది నేను చెప్పొచ్చేది. ఓకే, మీరు చేస్తూనే కొద్దీ మీరు కంఫర్ట్ ఫీల్ అవుతారు తప్ప మీరు చూసేటప్పుడు మాత్రం కొంచెం డిస్కంఫర్ట్గానే ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్ సెషన్లో అడగండి. ఓకే, అప్పుడు మీరు కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మంచి క్వశ్చన్ అండి ఇది. ఇప్పుడు ఇది ఎప్పుడు ఇచ్చాడంటే మనకి తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ ఇచ్చాడు 2018లో ఆ క్వశ్చన్ని. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ప్రీవియస్ క్వశ్చనే. సంవత్సరానికి చక్రవడ్డీని లెక్కించే ప్రకారము కొంత సొమ్ము 3 సంవత్సరాల్లో 12,000, 6 సంవత్సరాల్లో 15,000 మొత్తం అయితే ఆ సొమ్ము ఎంత? ఇది మనకు అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా సింపుల్గా అయితే చేయొచ్చు, కానీ చిన్న లాజిక్, అంటే లాజిక్ అంటే పెద్ద లాజిక్ ఏం కాదు, అది కొంచెం జాగ్రత్తగా చేయాలి. చూడండి, పి అమౌంట్ నేను తీసుకున్నానండి, పి అనే సమ్ నేను తీసుకున్నాను. ఇది 3 సంవత్సరాల్లో ఎంత అయింది అంటే 12,000 అయింది. 3 సంవత్సరాల్లో 3 ఇయర్స్లో ఎంత అయింది? 12,000 అయింది. తర్వాత 6 సంవత్సరాలలో 15,000 అంటే ఇది 3 ఏళ్ళు, ఇంకొక 3 ఏళ్ళు. ఈ 6 సంవత్సరాల్లో 15,000 అయింది. అయితే అసలు ఎంత అని అడిగాడు, అంతే కదా? అయినా ఆ సొమ్ము ఎంత అని అడిగాడు. ఇలా ఇది 3 ఏళ్ళు, ఇది 3 ఏళ్ళు ఈక్వల్ గ్యాప్ వస్తే ఏంటంటే ఇది ఈక్వలా కాదా? ఈక్వల్ గ్యాపేనా కాదా? ఇది 3 ఇయర్స్, ఇది 3 ఇయర్స్, ఇలా ఈక్వల్ గ్యాప్ వస్తే మీరు ఏం చేస్తారంటే సింపుల్గా 15,000/12,000 సింప్లిఫై చేయండి. ఎంత అవుతుంది? ఇది 3 సున్నాలు, ఇది 3 సున్నాలు, 3 4లు 3 5లు, 5/4 వచ్చింది కదా. నీ ప్రిన్సిపల్కి 5/4 టైమ్స్ అమౌంట్ అవుద్ది అన్నట్టు లెక్క అనమాట. అంటే 5/4 రెట్లు అవుద్ది అనమాట నీ ప్రిన్సిపల్కి. అంటే నీ అసలుకి 3 సంవత్సరాల్లో 5/4 రెట్లు అవుతున్నట్టు లెక్క. సో నీ ప్రిన్సిపల్ ఎంత? పి. దీనికి 5/4 రెట్లు. సో పి × 5/4 ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 12,000 అయింది 3 ఏళ్ళు. సో ఇప్పుడు నీ పి కనుక్కో. సో 12,000 × 4/5, 5 1లు 5 రెళ్ళు 10, 5 4లు 20. ఓకేనా? 2 సున్నాలు. సో 0 0 24 4లు 96 అంటే 9,600 అనేది నీ ఆన్సర్. ఎంతండి? 9,600 అనేది నీ ఆన్సర్. అయితే చాలామందికి ఇది అర్థం కాదు, ఎందుకు ఇలా వేసాం, 5/4 రెట్లు ఎందుకు వేసారు అనేది అర్థం కాదు. సో ఇది నేను చెప్పిందంతా మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది ఎందుకు వచ్చింది ఏంటి వగేరా డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు చెప్తాను. అంటే మ్యాథ్స్ వాళ్ళు కొంతమంది నేను ఇలా చెప్తే గుడ్డుగా గుర్తుపెట్టుకోవడానికి ఇష్టపడరు అనమాట. వాళ్ళ కోసం నేను చెప్తాను అంటున్నాను ఎలా వచ్చింది ఏంటి అనేది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ పి అనుకుంటే 3 ఏళ్ళలో 12,000 అయింది, మరో 3 ఏళ్ళు అంటే 6 ఏళ్ళలో 15,000 అయింది. సో ఇలా ఈక్వల్ గ్యాప్ వస్తే 3 ఏళ్ళు 3 ఏళ్ళు అంటే ఆ 3 ఏళ్ళు 6 ఏళ్ళు అంటే ఈక్వల్ కాదు కదా సార్ అని అంటే 3 ఏళ్ళు 3 ఏళ్ళు అంటేనే ఈ 6 ఏళ్ళకి ఈ పీ కాస్త 15,000 అయింది, 3 ఏళ్ళకి 12,000 అయిందంటే ఈ గ్యాప్ 3,000 3 ఈక్వల్ అనమాట. ఇలా ఈక్వల్ వచ్చినప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా చేయొచ్చు. 15,000/12,000 అంటే 5/4 రెట్లు. అంటే నీ అసలుకి 5/4 రెట్లు నీ మొత్తం అవుతుంది అనమాట. అదే చేసాం. అసలు ఎంత? పి. దీనికి 5/4 రెట్లు మొత్తం అవుతుంది అంటే 12,000. సో ఇప్పుడు ప్రిన్సిపల్ వచ్చేసింది. రైట్. ఇప్పుడు ఇది ప్రొసీజర్ ప్రకారం అసలు ఇది ఎలా చేస్తున్నాం కాన్సెప్ట్ ఒకసారి చూద్దాం. దీని తాలూకా కాన్సెప్ట్ని ఒకసారి చూద్దాం. మీకు అర్థం అవ్వడానికే చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోవాల్సిన పని లేదు.
ఓకే, అంటే చాలా మంది కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా నేర్చుకుంటే గుర్తుంటుంది అని అనుకుంటారు అనమాట. అనుకోవడమే కాదండి, అది నిజం కూడా అనమాట. ఓకే, సో ఇప్పుడు ఒకసారి కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా మనం ఎలా చేయాలి ఏంటనేది అయితే ఒకసారి చూద్దాం. కానీ మనకి తెలుసుగా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఫార్ములా 1+r/100 అంతేనా? ఈ ఫార్ములా తెలుసు కదా. ఇది 3 years కి ఏంటి అవుతుంది, 6 years కి ఏంటి అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇదే 6 years కి లెక్కేసాం అనుకోండి, 6 years కి ఆ అమౌంట్ ఎంత అయిందని చెప్పాడు వాడు, 15,000 అయిందని చెప్పాడు కదా. సో అమౌంట్ ఇది 15,000 ఈజ్ ఈక్వల్ టు, సారీ ఇక్కడ పి వదిలేసాను నేను, పి ఇంటూ 1+r/100 6 years కాబట్టి. ఓకే, తర్వాత ఏంటి అంటే 3 years కి అయితే ఏంటి అవుతుందో ఒకసారి చూద్దాం. 3 years కి 12,000 అవుతుంది అన్నాడు కదా అమౌంట్. సో 12,000 ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1+r/100 1+r/100 ఈ రెండు నేను డివైడ్ చేసేస్తాను. ఈ 1/2 చేద్దాం, అంటే 1ని 2 చేత భాగించేద్దాం. అంటే 15,000/12,000 అవుతుందా లేదా, ఈజ్ ఈక్వల్ టు ఇది 6 ఇది 3 అంటే ఏంటవుతుంది, ఈ పీకి క్యాన్సిల్ అయిపోయి 1+r/100 a/m/n అంటే a/m-n అంటే 6 - 3 అంటే ఎంత అవుద్ది, 3 అవుద్ది. అంటే ఇది వచ్చింది మనకి. అంటే 15,000/12,000 ఈజ్ ఈక్వల్ టు 1 × r/100 వచ్చింది. సో ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే, ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు p ప్లస్ 1/r p ఇంటూ 1+r/100 కదా. సో ఇప్పుడు నేను 3 సంవత్సరాలకి 12,000 అవుతుందని చెప్పాను కదా. సో దీన్ని తీసుకో, దీన్ని సింప్లిఫై చేస్తే 15,000/12,000 సింప్లిఫై చేస్తే ఇది 3 సున్నాలు, ఇవి 3 సున్నాలు, ఇది ఎంత పోతుంది, 3 4 3 5 అంటే 5/4 వచ్చిందా. ఈ వాల్యూ ఏదైతే ఉంది ఇది 5/4 వచ్చిందా. ఈ 5/4ని ఇక్కడ వేసుకోవచ్చు. అంటే 3 సంవత్సరాలకి 12,000 అవుతుంది అన్నాడు కదా. 12,000 పి మనకి తెలియదు. ఇది 3 సంవత్సరాల కంటే ఏంటవుతుంది, ఇది 3 అవుతుంది అంతేనా. 3 సంవత్సరాలు లెక్కేస్తున్నాను నేను, 3 సంవత్సరాలు ఇది తీసుకుంటున్నాను సెకండ్ ఈక్వేషన్. సో ఇప్పుడు 1+r/100 ఎంత వచ్చింది మనకి, 5/4 వచ్చింది. ఇదే నేను చెప్పాను, p ఇంటూ 5/4 అంటే నీ అసలుకి 5/4 రెట్లు ఎక్కువ అవుతుందని చెప్తున్నాం కదా. ఇదనమాట 5/4 రెట్లు అంటే. సో దీన్ని తీసుకెళ్లి p సింప్లిఫై చేస్తే దాకా వచ్చింది మన ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి ఇదంతా మనం చేయవలసిన అవసరం లేదు. మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఈక్వల్ డిఫరెన్స్. సరే ఈక్వల్ డిఫరెన్స్ వస్తేనే అవుతుందా, మామూలుగా అవ్వదా అంటే అవ్వదండి. ఇక్కడ 5 ఏళ్ళు ఇక్కడ 3 ఏళ్ళు వచ్చింది అనుకో, 5 - 3 2 వస్తుంది. ఇక్కడ 2 వస్తే 3 ఎలా చేయగలవు, చేయలేవు కదా. అందుకు అవ్వదు. ఈక్వల్ డిఫరెన్స్ వచ్చినప్పుడే ఇది అవుతుంది అనమాట. ఈక్వల్ డిఫరెన్స్ అంటే ఇక్కడ ఇది 4 ఇది 4 ఇది 8 అనుకో, 8 - 4 4 అంటే ఈ వాల్యూ వచ్చేస్తుంది ఇక్కడ. అలా ఈక్వల్ వచ్చినప్పుడే అవుతుంది అనమాట. ఓకేనా, అది ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఎవరికైతే అవసరం లేదో అది స్కిప్ చేసుకుంటే బాగలేదు అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కొంత సొమ్ము సంవత్సరానికి కొంత చక్రవడ్డీ శాతం చొప్పున 3 సంవత్సరాల్లో 625 అయినది మరియు 5 సంవత్సరాల్లో 784 రూపాయలు అయినది. అయినా సంవత్సరానికి వడ్డీ శాతము ఎంత, ఇది మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్. చూడండి, 5 ఏళ్ళు 3 ఏళ్ళు ఇచ్చాడు కదా. సో 5 ఏళ్ళు 3 ఏళ్ళు అంటే ఇక్కడ మనం ఎలా రాసుకోవాలంటే, ఈ బ్రాకెట్ పైన 5 - 3 అంటే 2 అంటే అది ఇచ్చిన సొమ్ము ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ కింద మార్చుకోవాలి. 5 - 3 2 అంటే స్క్వేర్ కింద మార్చుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, 3 ఏళ్ళకి ఎంత ఇచ్చాడు, 5 ఏళ్ళకి ఎంత ఇచ్చాడు ఒకసారి చూద్దాం. 3 ఏళ్ళకి 625 ఇచ్చాడు, 625. తర్వాత 5 ఏళ్ళకి ఎంత అంటే 784 ఇచ్చాడు, 784. ఈ రెండింటిని స్క్వేర్ కింద మార్చుకోవాలి. అంటే 3 ఏళ్ళకి అయింది కింద వేసుకొని, 5 ఏళ్ళకి అయింది అంటే తక్కువది కిందకి ఎక్కువది పైకి వేసుకొని దాన్ని స్క్వేర్ కింద మార్చుకోవాలి. సో స్క్వేర్ కింద మార్చుకుంటే ఇది 28 స్క్వేరు, ఇది 25 స్క్వేరు అంటే స్క్వేర్ కింద మారిందా లేదా. ఇది అంటే 5 - 3 డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ కింద మార్చుకొని నేను చేసుకోవాలి అని చెప్తున్నాను. ఇది కూడా మళ్ళీ ఇందాక నేను ముందు క్వశ్చన్కి చెప్పాను కదా, ఆ కాన్సెప్ట్ నుంచి వచ్చినటువంటి షార్ట్ కట్టే ఇది కూడాను. అర్థమైందా. సో 28/25 అనేది అంటే 2 ఇయర్స్కి అని చెప్పడానికి ఇది. సో ఇప్పుడు ఈ లోపల ఉన్న దాన్ని మాత్రమే తీసుకోండి. లోపల ఎంత ఉంది, 28/25 ఉంది. అంటే అర్థం 28 రూపాయలు నీ ప్రిన్సిపల్ అయితే 25 రూపాయలు ఇది నీ ప్రిన్సిపల్, ఇది అమౌంట్ అనమాట. అంటే 28కి వడ్డీ ఎంత, 25కి వడ్డీ ఎంత అవుద్ది, 3 రూపాయలు అవుద్ది.
25కి వడ్డీ ఎంత అండి? 3 రూపాయలు. 25 రూపాయలకి వడ్డీ 3 రూపాయలు అయితే అప్పుడు అది 28 రూపాయలు అయినట్టు అనమాట అర్థమవుతుందా నేను చెప్పింది? వాడు ఇచ్చిన దాన్ని 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అన్నాడు కదా, ఆ డిఫరెన్స్ 2 వచ్చింది కాబట్టి ఈ వాల్యూని అంటే అది బై ఇది ఈ వాల్యూని స్క్వేర్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఆ డిఫరెన్స్ ఇక్కడ 3 వచ్చిందనుకో క్యూబ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి, 4 వచ్చిందనుకో పవర్ 4 కింద కన్వర్ట్ చేసుకోవాలి. అలా చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటే మనకి ఇలా వచ్చింది. సో 28/25 స్క్వేర్ వచ్చింది కదా. ఇప్పుడు లోపల తీసుకోమని చెప్పాను నేను, అందుకే ఇక్కడ ఈక్వల్ టు పెట్టలేదు నేను. 28/25 వచ్చింది అంటే అర్థం 25 రూపాయలు నువ్వు తీసుకుంటే 3 రూపాయలు వడ్డీ కలిసి అది 28 రూపాయలు అయ్యింది అని అర్థం అనమాట. 28 రూపాయలు అయినట్టు అర్థం. అంటే అర్థం ఏంటండి? 25 రూపాయలకి 3 రూపాయలు వడ్డీ పడింది అని అర్థం. అంటే వడ్డీ రేట్ అంటే ఎంతకి లెక్క వేయాలి? 100కి లెక్క వేయాలి. సో 100కి ఎంత అవుతుందంటే 100/25 ఇంటూ 3. 25 ఒకట్లు 25 నాలుగులో 4 3 12% ఇంట్రెస్ట్. ఎంతనా? 12% నీ వడ్డీ అనమాట. వడ్డీ ఎంత అండి? 12% అవుతుంది. ఓకేనా? అది ఈ విధంగా చేసుకోవాలి. ఇలాంటి క్వశ్చన్ ఒక 2-3 చేస్తే మీకు అర్థమైపోద్ది కాన్సెప్ట్. ఓకేనా? అది నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే, ఒక నిమిషం క్లియర్ చేసేసాక చేద్దాం. 800 రూపాయలు సంవత్సరానికి కొంత చక్రవడ్డీ శాతం చొప్పున 2 సంవత్సరాల్లో 882 రూపాయలు అయింది. అయినా సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత? చూడండి, 800 2 సంవత్సరాల్లో 882 అయింది అంటే అర్థం ఆ లోపల స్క్వేర్ ఏదైతే ఉందో అది 2 సంవత్సరాలు. ఎందుకంటే దాన్ని ఒక దాంట్లో నుంచి ఒకటి తీయవలసిన అవసరం లేదు, డైరెక్ట్ గా 2 సంవత్సరాల గ్యాప్ లెక్కేస్తున్నాం మనం అంతే. సో ఇప్పుడు ఎంత అంటే 800 కాస్త ఎంత అయింది? 882 అయింది. 882 అయింది. ఇది ఆడు చెప్పింది. సో దీన్ని ఇప్పుడు ఎలా మార్చుకోవాలి? స్క్వేర్ కింద మార్చుకోవాలి. స్క్వేర్ కింద మార్చుకోవాలంటే అవుతుందా? ఇది 800 స్క్వేర్ కాదు, 882 కూడా స్క్వేర్ కాదు. కానీ దీన్ని భాగించండి, 2చే భాగిస్తే 400. 400 అనేది స్క్వేరే కాబట్టి అది కూడా స్క్వేర్ కింద మారుతుంది అన్నమాట. 2 4లు 2 4లు 2 1 అంటే 441 కూడా స్క్వేరే. అంటే ఇప్పుడు దీన్ని ఎలా మారుతాం? 21/20 హోల్ స్క్వేర్ అని రాయొచ్చా? రాయొచ్చు కదా. సో అంటే లోపల తీసుకోండి. ఇప్పుడు 21/20 అంటే ఇది నీ ప్రిన్సిపల్, ఇది నీ అమౌంట్ అనమాట. సో వడ్డీ ఎంత అవుద్ది? 1 భాగం. అంటే 20 రూపాయలకి వడ్డీ 1 భాగం. 20 రూపాయలకి 1 భాగం అయితే నీకేంటి అడిగాడు ఇప్పుడు? చక్కగా వడ్డీ శాతమేనా? ఎస్, వడ్డీ శాతం అంటే 100కి ఎంత? సో 100/20 ఇంటూ 1 21 25 ఎంతండి? 5% అనమాట. వడ్డీ ఎంతండి? 5%. ఓకేనా? నేను చెప్పింది అర్థమైందా? 5% అవుతుంది వడ్డీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే, కొంత సొమ్ము 3 సంవత్సరాలలో 27 రెట్లు అగును, అయినా సంవత్సరానికి చక్రవడ్డీ శాతం ఎంత అంటున్నాడు. 3 సంవత్సరాల్లో 27 రెట్లు అంటే గ్యాప్ ఎంత? 3 ఏళ్ళు. కాబట్టి దాన్ని క్యూబ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఆ గ్యాప్ ని మనం నోటీస్ చేయాలి. సో 1 రూపాయి తీసుకుంటే అది 27 రెట్లు అంటే 27 రూపాయలు అవుతుంది. 1 రూపాయి కాస్త 27 రూపాయలు అవుతుంది. సో దీన్ని ఎలా మార్చాలి? క్యూబ్ కింద మార్చాలి. అంటే 3/1 హోల్ క్యూబ్ అనొచ్చా? క్యూబ్ కింద మారిస్తే. సో లోపల ఉన్న దాన్ని తీసుకో. లోపల ఉంది ఎంత ఉంది? 3/1 ఉంది. అంటే ఇది నీ ప్రిన్సిపల్, ఇది నీ అమౌంట్. అంటే వడ్డీ ఎంత పడుతుంది? 2 రూపాయలు పడుతుంది. ఇది ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే 1 రూపాయికి వడ్డీ 2 రూపాయలు పడుతున్నట్టు. 1 రూపాయికి వడ్డీ ఎంతనన్నా 2 రూపాయలు పడుతున్నట్టు 1 రూపాయికి. అయితే 100కి ఎంత? 100 రూపాయలకి ఎంత పడుతుంది అంటే 100/1 ఇంటూ 2 అంటే 200%. అంటే ఎంత శాతం అండి? 200%. రూపాయికి 2 రూపాయలు పడుతుందంటే 200%. కదా. దీన్ని ఇంక పర్సంటేజ్ కట్టాలండి మనం. అదనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే, కొంత సొమ్ము 2 సంవత్సరాలలో 2/1/4 రెట్లు అగును, అయినా చక్ర వడ్డీ ఎంత? సో 2 సంవత్సరాలలో అంటే గ్యాప్ ఎంత? 2 ఇయర్స్. సో గ్యాప్ 2 ఇయర్స్ కాబట్టి స్క్వేర్ వేసుకోవచ్చు. 1 రూపాయి తీసుకుంటే 2/1/4 అంటే ఎంత? 9/4. సో 9/4 రెట్లు అంటే ఇది. అవునా కాదు? దీన్ని స్క్వేర్ కింద మార్చుకోవాలి.
సో అంటే ముందు దీన్ని నార్మల్గా రాయిస్తే 9/4 అవుద్ది. దీన్ని స్క్వేర్ కింద మార్చాలంటే 3/2 హోల్ స్క్వేర్ అవుద్ది. లోపల ఎంత ఉంది? 3/2 ఉంది. అంటే రూపాయి కాస్త ఎంత అవుతున్నట్టు? 2 రూపాయలు కాస్త ఎంత అవుతున్నట్టు? 3 రూపాయలు అవుతుంది. ఏంటంటే 2 రూపాయలు కాస్త 3 రూపాయలు అవుతుంది. అంటే ఇది నీ ప్రిన్సిపల్, ఇది నీ అమౌంట్, ఇది నీ ఇంట్రెస్ట్. అవునా కదా? సో 2 రూపాయలు, 2 రూపాయలకి వడ్డీ 1 రూపాయి. 100కి ఎంత? 100కి ఎంత? సో 100కి ఎంత అవుద్ది? 50%. సో 2 1లు 2 50లు అంటే 50%. ఎంత నాన్న? 50% నీ వడ్డీ అనమాట. 50% అనేది మన తాలూకా వడ్డీ అవుతుంది. వడ్డీ రేటే కదా అడిగాడు మనకి ఇక్కడ కూడా ఉన్నాం. అంతే, ఇవన్నీ వడ్డీ రేట్లే మన క్వశ్చన్స్ అన్నీ కూడా ఉన్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే, కొంత సొమ్ము కొంత చక్రవడ్డీ రేటుతో 2 సంవత్సరాలలో 8,000 అయినది మరియు 5 సంవత్సరాలలో 27,000 అయినది అయినా ఆ సొమ్ము ఎంత అన్నాడు. ముందు క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఒకటే కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడగలేదు. సొమ్ము అంటే ప్రిన్సిపల్ ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి గ్యాప్ ఎంత? 5 ఏళ్ళు 3 ఏళ్ళు, 5 ఏళ్ళు 2 ఏళ్ళ? ఎస్, 5 ఏళ్ళు 2 ఏళ్ళు అంటే 3 ఏళ్ళు. కాబట్టి 5 - 2 = 3 అంటే క్యూబ్ కింద మార్చుకోవాలి మనం. ఇక్కడ ఎంత ఇచ్చాడు? 2 సంవత్సరాలకి ఎంత ఇచ్చాడు? 8,000. 8,000 3 ఏళ్ళకి 27,000. ఓకే, క్యూబ్ కింద డైరెక్ట్గా మార్చుకోవడం అవుతుందా? ఎస్ అవుతుంది. 20 అంటే ఇది 20 క్యూబ్, ఇది 30 క్యూబ్. అంతేనా? 20 క్యూబ్ 30 క్యూబ్, లేదంటే అంతే 20 క్యూబ్ 30 క్యూబ్ కింద వదిలేయాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని కాస్త మనం 20/30 అంటే వడ్డీ ఎంత అంటే 10 రూపాయలు. అంటే 20 రూపాయలకి వడ్డీ నీకు అక్కడ 10 రూపాయలు పడుతుంది. 20 రూపాయలకి వడ్డీ 10 రూపాయలు పడుతుంది. లేదు అంటే 0 కొట్టేసినా పర్వాలేదు, పెద్ద ప్రాబ్లం అయితే కాదు. సో 20 రూపాయలకి 10 రూపాయలు పడితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు. సారీ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడగలేదు మనకి. డైరెక్ట్గా ఏంటి అడిగాడంటే ఆ సొమ్ము ఎంత అని అడిగాడు. సో ముందు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి ఏదైనప్పటికీ కూడా. 20 రూపాయలకి 10 రూపాయలు అయితే 100కి ఎంత? సో 100/20 × 10 0 0 2 1లు 2 50. 50%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత నాన్న? 50%. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు వచ్చింది కాబట్టి ఇది భిన్నాలకు మారిస్తే 1/2 అవుతుంది. సో 1/2 అయితే దీన్ని మనము ఆ సొమ్ము ఎంత అని అడిగాడు కదా, ఆ సొమ్ము ఎంత అన్నప్పుడు 2 ఇయర్స్కి 8,000 ఉంది, 5 ఇయర్స్కి 27,000 ఉంది. నేను 2 ఇయర్స్ కింద తీసుకుంటాను, అంటే 2 ఇన్స్టాల్మెంట్ల కింద చేద్దాం. 2 ఇన్స్టాల్మెంట్ల కింద చేస్తే మెథడ్ 4లో చేద్దాం. 2 రూపాయలు నీ అసలు, నీ వడ్డీ 1 రూపాయి, అంటే 2/3 అనమాట. ఓకేనా? 2/3 కాబట్టి 2 రెళ్ళు 4 3 3లు 9. 2 రెళ్ళు 4 3 3లు 9. అంటే ఈ 4 అనేది నీ ప్రిన్సిపల్, ఈ 9 అనేది అమౌంట్. సో 2 సంవత్సరాల్లో 8,000 అయిందంటే 9 8 కదా అయినట్టు. సో 9 భాగాలు 8,000 అయితే అసలు అంటే ఎంత? 4 భాగాలు. కాబట్టి 4/9 × 8,000 అంటే 8 4 32,000. 32,000/9. 32,000/9. సో ఈ 32,000/9 మనం డివైడ్ చేయండి ఒకసారి. డివైడ్ చేస్తే ఎంత అవుతుంది? 9 ఎంత పోతుంది? 9 3లు 27. 9 3లు 27. 27 అంటే 5 మిగులుతుంది, 50 అవుతుంది. సో 9 5లు 45. 45 అంటే మళ్ళీ 5 మిగులుతుంది, ఇంకొక 0 ఉంది కాబట్టి 50 అవుతుంది. సో 9 5లు మళ్ళీ 45. ఇంకొక 5 ఉంది, ఇంకొక 0 ఉంది కాబట్టి మళ్ళీ 0 పెట్టుకోవచ్చు, ఒక 0 ఉంది కాబట్టి మళ్ళీ 9 5లు 45. సో ఇలాగా ఈ 5 5 5 వస్తుంది. అంటే 3,555.555 అని వస్తుంది అనమాట. సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసిన తర్వాత మనం ప్రిన్సిపల్ ఏ రకంగానైనా కట్టొచ్చు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి. అవునా కాదా? అదనమాట. సో మనం ఏంటంటే మెథడ్ 4 ఉపయోగించి సింపుల్ గా చేస్తాం. ఇది 2 రూపాయలు ప్రిన్సిపల్, 1 రూపాయి ఇంట్రెస్ట్. కాబట్టి అమౌంట్ ఎంత అవుతుంది? 2,323 అనమాట. అర్థమైందా? అది ఈ విధంగా మనం అయితే అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే, ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు కదండి. సో మీరు అలవాటు పడే కొద్దీ మీకు ఈ క్వశ్చన్స్ అన్నింటిలో కూడా క్లారిటీ అనేది కొంచెం బాగా వస్తుంది. ప్రాక్టీస్ అనేది కంపల్సరీ అవసరం. ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం మీరు ఏమీ చేయగలరు, వృధా మీరు చదివిందంతా కూడా. ఓకేనండి.